అందరికీ నమస్తే అండి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్మదగిన ప్రధాన మీడియాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, ఈటీవీ, టీవీ5 ఇలాంటివన్నీ కూడా టీడీపీ కార్యకర్తలు ఎక్కువ అవే చూస్తారు, వాటినే నమ్ముతారు. ఇక వైసీపీ వాళ్ళంటే ఎన్టీవీ, టీవీ9 అండ్ సాక్షి ఇటువంటి ఛానల్ని నమ్ముతారు, చూస్తూ ఉంటారు. సో సాధారణంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఏ నాయకుడి మీద కూడా వాళ్ళు కళ్ళెదురుగా తప్పులు చేసిన, నడి రోడ్డు మీద తప్పులు చేసిన, డోర్ డెలివరీ చేసినా సరే సాక్షిలో ఎటువంటి వార్తలు రాయరు, చివరికి వాళ్ళకి సమర్థిస్తూనే ఉంటారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి అలా కాదు. టీడీపీని ఎప్పుడు సమర్థించాలో అప్పుడు సమర్థిస్తూ, ఎప్పుడు పైకెత్తుకోవాలో అప్పుడు ఎత్తుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోరు. రాయాల్సినవి రాస్తారు, రాయకుండావి రాయరు. కొన్ని అప్లికేషన్స్, కొన్ని వ్యక్తిగత వ్యవహారాలు, కొన్ని బేరసారాలు అన్నీ బోల్డ్ ఉంటాయి. అవన్నీ మనం చెప్పకూడదు. సో మొత్తం మీద ఇప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంటయ్యా అంటే, కొంతమంది మంత్రుల మీద ఈ టీడీపీ మీడియాలు నిఘా పెట్టిన మాట వాస్తవం. మొన్న ఒక 4 రోజుల కిందట ఈనాడులో ఒక వార్త వచ్చింది. అచ్చెన్నాయుడు గారి పేషీలో, వ్యవసాయ శాఖ మంత్రి గారి పేషీలో ఒక ఉన్నతాధికారి బీభత్సంగా అవినీతి చేస్తున్నాడు. సాయంత్రం 5:30 అయ్యాక అందరినీ ఇంటికి పిలిపించుకుంటున్నాడు, ఫైల్స్ అన్నీ ఇంట్లోనే టిక్ పెడుతున్నాడు, దీనికి చాలా బేరసారాలు జరుగుతున్నాయి. అక్కడ అచ్చెన్నాయుడు గారి పేషీ అంటే ఖచ్చితంగా ఆయనకు తెలిసే జరగాలి. తెలియకుండా జరిగితే అందులో మంత్రి గారి ప్రమేయం ఏముందో చెప్పలేం. పేషీల్లో అన్ని మంత్రులకు తెలిసే జరగాలని లేదు. పేషీల్లో ఒక 5-6 ఉంటారు, కొన్ని తెలియకుండా కూడా జరుగుతాయి. కానీ అంతిమంగా రెస్పాన్సిబిలిటీ మాత్రం మంత్రి గారిదే. పేషీల్లో జరుగుతున్నవి ఆయనకు తెలిసినా తెలియకపోయినా అక్కడ తప్పు జరిగిందంటే రెస్పాన్సిబిలిటీ మంత్రి గారిదే. అది పరిపాలనకు సంబంధించిన వ్యవహారం, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. కాబట్టి ఈనాడులో రాశారు, అలర్ట్ చేశారు. దాంతో అప్పటి నుంచి కూడా పేషీల్లో గట్టిగా నిఘా పెట్టింది ప్రభుత్వం. విజిలెన్స్, ఇంటెలిజెన్స్, రోజువారీ నిఘా కూడా ఉంది. సో ఆ ఎఫెక్ట్ మన వీడియో కూడా ఒకటి గట్టిగా పనిచేసిందిలే. మనం కూడా 2 వీడియోలు చేసాం మంత్రుల పేషీలకు సంబంధించి. అది కూడా గట్టిగా పనిచేసి దాంతో విజిలెన్స్ నిఘా గట్టిగా పెట్టారు పేషీల్లో. ఇక ఈరోజు ఆంధ్రజ్యోతిలో మరో వార్త వచ్చింది. మరో మంత్రి గారి గురించి ఒకటి వచ్చింది. అది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. అది పరిపాలనకు సంబంధం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. అది ఆయన పర్సనల్ వ్యవహారం. ప్లస్ ఆ వార్తలో కూడా పూర్తిగా పర్సనల్గా అతన్ని టార్గెట్ చేసినట్టుగా ఉంది. వారానికి 3 రోజులు గానా బజానా అని, అవన్నీ వీళ్ళకెందుకు? అందులో వారానికి 3 రోజులు ఒక మంత్రిగా ఉంటూ వారానికి 3 రోజులు గానా భజన చేయడానికి అవుద్దా? ఏదో వారంలో ఒక రోజు ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో గ్యాంబ్లింగ్ పెట్టుకుంటున్నారు, మంత్ తాగుతున్నారు, లేదా పేకాట ఆడుతున్నారు అన్నంత వరకు ఓకే, వారంలో ఒక రోజు పాసిబిలిటీ అవుద్ది. కానీ వారంలో 3 రోజులు మంత్రులుగా ఉన్న వాళ్ళు అలా ఉండడానికి కుదరదు. చంద్రబాబు గారు ఎప్పుడు ఏం రివ్యూ పెడతారో, ఎప్పుడు ఎవరిని లైన్లోకి తీసుకుంటారో తెలియదు. అందులోకి ఆయన అత్యంత కీలకమైన శాఖ. జిల్లా స్థాయిలో వ్యవహారాలు, అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. సో అంత ఆషామాషిగా కాదు. అందులోకి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటు వచ్చింది అని కూడా రాశారు. సో ఇందులో ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిందైతే ప్యూర్లీ ఆ మంత్రి గారిని పర్సనల్గా టార్గెట్ చేసినట్టు ఉంది. మొన్న ఈనాడులో రాసిన వార్త ప్రొఫెషనల్గా ఉంది. ఓన్లీ వ్యవస్థను మాత్రమే టార్గెట్ చేశారు, వ్యవస్థలో జరుగుతున్న తప్పులను, లోపాలను చెప్పారు, ప్రభుత్వాన్ని, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాన్ని రాశారు. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో పర్సనల్గా టార్గెట్ చేశారు. మంత్రి గారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి రాసుకొచ్చారనమాట. సో మొత్తానికి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒకటి, ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారం వచ్చిన తర్వాత ఇంతకు ముందులా ఉండట్లేదు అనేది వాస్తవం. నేను కల్లారా చూశాను. గతంలో నాతో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వ్యవహారాలన్నీ మారే. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన కళ్ళు ఎదురుగా. అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు వస్తుంది. సో వాళ్ళ చుట్టూ ఒక స్థాయిలో ఉన్నప్పుడు, మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా చుట్టూ నిఘా వ్యవస్థలు, మీడియా వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, రకరకాల నిఘా ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల కోరికలు ఎక్కువ ఉంటాయి, డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ కోసం పనిచేసిన అనుచరుల కోరికలు, డిమాండ్లు ఎక్కువ ఉంటాయి. సో అందుకని వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మంత్రుల్లో. దీనిలో వాళ్ళన్నీ డీల్ చేసుకోలేక కొన్ని తప్పులు జరగవచ్చు. సో వాటిని టీడీపీ మీడియా కొంచెం హైలైట్ చేయడం వలన ఇప్పుడు ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది ఒక రకంగా. చూడండి, ఈరోజు మంత్రి గారి హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం అనే వార్త బాగా సంచలనంగా మారింది. సో దెబ్బగా మంత్రి గారికి అయితే పొద్దున్నుంచి వందలాదిగా కాల్స్ వెళ్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా అసలు ఏంటి ఇంత సీరియస్ వ్యవహారం అన్నట్టు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటు వచ్చింది అనేది అబద్ధమే. నోట్లు రావు. వ్యక్తిగత వ్యవహారం మీద నోటు ఎందుకు వస్తుంది? దాన్ని కాస్త మసాలా దట్టించి ఆంధ్రజ్యోతిలో రాశారు.
సో మేబీ ఒక 10% వాస్తవం అయితే వాళ్ళు 100% ఉన్నట్టు కొంచెం గట్టిగా రాశారనమాట. సో ఇక్కడ ఓవరాల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఒకటి మీడియా పరంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా భజన చేసింది, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎంతగా అలర్ట్ చేస్తుంది అనేది చూడాలి. రెండు మీడియాలకి తేడా. రెండోది ఇక్కడ మంత్రుల వ్యవహార శైలి, మంత్రుల అజాగ్రత్తలు, మంత్రులకు తెలియకుండా జరుగుతున్న పరిణామాలు, మంత్రుల వ్యక్తిగత వ్యవహారాలను కూడా జనం పట్టించుకుంటారు, మీడియా పట్టించుకుంటుంది, ఇంటెలిజెన్స్ చూస్తారు, ప్రజలు కార్యకర్తలు కొన్ని కోరికల మేరకు ఉంటారు అనేది అర్థం చేసుకోవాలి. సో కొంచెం ఇదంతా కూడా బ్యాలెన్స్ చేయడంలో అంతిమంగా అది ఫెయిల్ అయితే అది ప్రభుత్వానికే నష్టం, కూటమికే నష్టం అన్నమాట. థ్యాంక్ యూ.